చెప్పడం జరిగింది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి. ఇవాళ మనం చూసినాం, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయింది, దగ్గర 30,000 ఉద్యోగాలు మనం భర్తీ చేసినాం. ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వడే కాదు, వాళ్ళని భర్తీ చేసి నువ్వు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు లెక్క అది. సో ఈ విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మనం 18లో నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా విద్యార్థులను యువకులను సమాయుత్తం చేయాలనే భావనతోని రాష్ట్ర ఎన్ఎస్యు అధ్యక్షులు సోదరుడు శాసన మండలి సభ్యులైనటువంటి బల్మూరు వెంకట్ గారు ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రం రావటము, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించిన విద్యార్థులు, నిరుద్యోగ యువత చెప్పంటున్నాను. అన్నాడు రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడినట్టయితే విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతావనేటువంటి ఒక భావనతోని మరి ఆనాడు ఆత్మత్యాగాలు బలిదానాలతో ఏదైతుందో కాంగ్రెస్ అధినాయకత్వం యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారిని ఒక విధంగా